యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 13 వరకు ఒక్కొక్కరు చదువుకుంటాం. లాస్ట్ టైం ఇంతకుముందు జనవరిలో అనుకుంటాను శ్రీ యాకోబు యొక్క రాసిన గ్రంథం గురించి ధ్యానించాం. ఈ గ్రంథం యాకోబు అంటే దేవుని యొక్క బ్రదర్ అయిన యాకోబు రాసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన ఎలా సంబోధించుకుంటాడంటే దాసుడిగాను సంబోధించుకుంటాడు. ఫస్ట్ అధ్యాయం చూడండి, దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడినైన యాకోబు ఇంట్రడక్షన్ డైరెక్ట్గా నాకు బ్రదర్ అని చెప్పట్లేదు, కానీ ఆయన ఏమంటున్నాడంటే దాసుడైన సో ఇందులో ఫస్ట్ అధ్యాయంలోనే మనం చాలా వరకు ప్రాక్టికల్ లివింగ్ గురించి మనం నేర్చుకున్నాము. మనకి లైఫ్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని అనుకోవాలి. సో చదవడంతో పాటు మనతో పాటు కూడా మీకు రిమైండ్ చేస్తున్నాను. మీకు వీలైతే యాకోబు ఫస్ట్ అధ్యాయం